అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సుమారు 7-8 దశాబ్దాల కిందట సీనియర్ జర్నలిస్టు, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా పనిచేసిన బండి గోపాల్ రెడ్డి ఉరఫ్ బంగోరే అంటారు. ఆయన ఎన్నో సంచలనాత్మకమైన వార్తలు కూడా నెల్లూరు జిల్లాలో రాయడం జరిగింది, సంచలనాలు సృష్టించారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి బంగోరే జాబులు అనే ఒక పుస్తకాన్ని కూడా ఆయన ప్రధానంగా డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు సంపాదకులుగా ఉన్నారు. ఈ పుస్తకమే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీ ప్రేక్షకులందరికీ నా అభివందనాలు, నమస్కారాలు. అడగండి సార్. సార్ చెప్పండి. అంటే ఈయన బంగోరే గారు చాలా పత్రికల్లో పనిచేశారు, ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్గా సంచలనాలు సృష్టించారంటారు. అదేవిధంగా ఒక పుస్తకం కూడా మీరు దానికి సంపాదకులుగా బంగోరే జాబులు అని చేశారు. అసలు ఈయన చరిత్ర ఏంటి? అసలు ఈయన ఎక్కడ పుట్టి పెరిగారు? అసలు ఏంటి? బండి గోపాలరెడ్డి బంగోరే అనే కలం పేరుతో ప్రసిద్ధుడు. ఒక లోయర్ మిడిల్ క్లాస్లో నెల్లూరు జిల్లాలో ఒక రెడ్ల కుటుంబంలో జన్మించాడు. ఆర్థికంగా అంత సౌకర్యాలు, వనరులు లేని కుటుంబంలో పుట్టి అక్కజెల్లెళ్ళ వాళ్ళ సహాయంతో విశాఖపట్నంలో ఎంకామ్ ఆనర్స్ చదివాడు. విఆర్సీలో బీకామ్ చదివిన తర్వాత, బిఏ చదివిన తర్వాత, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ 3 ఏళ్ళు ఎంకామ్ ఆనర్స్ తెచ్చుకున్నాడు. అతనికి అక్కడున్నప్పుడే జర్నలిజం అంటే ఇష్టం. విశాఖపట్నంలోనే ఒక చిన్న పత్రిక కొంతకాలం నడిపాడు. ఆ పత్రిక పేరు నాకు గుర్తులే, విద్యార్థిగా ఉండగానే. ఆ తర్వాత అతను నెల్లూరు వచ్చాడు. నెల్లూరులో జమీన్ రైతు, యూత్ కాంగ్రెస్ 2 పత్రికల్లో సుమారు 12 సంవత్సరాలు పనిచేశాడు. ఇంకా రకరకాల ఉద్యోగాలు చేశాడు. పరిశోధకుడుగా సిపి బ్రౌన్ పరిశోధకుడుగా ఆ ప్రాజెక్టులో ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు 4-5 ఏళ్ళు ఇచ్చారు. వేమన గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన ప్రాజెక్టులో 1 సంవత్సరం ఇచ్చారు. సిఆర్ రెడ్డి ప్రాజెక్టులో 1 సంవత్సరం ఇచ్చారు. ఇట్లా రకరకాల స్థిరత్వం లేకుండా పనులు చేశాడు. ఆయనకి పరిశోధన అంటే, పుస్తకాలంటే, చరిత్ర అంటే చాలా ఇష్టం. అందుకే నేను బంగోరే అంటే పుస్తక ప్రేమికుడు, జర్నలిస్టు, చరిత్రకారుడు, వేమన, బ్రౌన్, గురజాడ, సిఆర్ రెడ్డి, తవ్వకం పనిమంతుడు, రీసెర్చ్ గెరిల్లా అని అందరూ అనే మాటలనే నేను ఈ జాబులు వెనక తట్టు వేశాను. నాకు మిత్రుడు. నేను సర్వోదయ కాలేజీలో 1972లో చేరాను కాబట్టి జమీన్ రేట్లో ఆయన ఉద్యోగం చేస్తూ నాకు మిత్రుడయ్యాడు. అంటే 67 నుంచే నేను వెంకటగిరి సంస్థాన చరిత్ర మీద పరిశోధన చేస్తూ వెంకటగిరి విద్యలో ఉన్నప్పుడు 67-68లో నన్ను పట్టుకొని ఆ వెంకటగిరి సంస్థానంలో ఉండే గ్రంథాలయాల మీద 2 వ్యాసాలు రాశాడు. అంటే మీరిద్దరు మంచి ఫ్రెండ్సే. ఆయన నెల్లూరులో ప్రముఖ జర్నలిస్ట్ కాబట్టి, రెండోది అందరి మధ్య కలిసిపోతాడు, నిగర్వి మామూలుగా. ఈ రెండింటి వల్ల అందరు ఇళ్ళకి వస్తాడు, ఎక్కడైనా కూర్చుంటాడు. మా జమీన్ రేట్లో ఉద్యోగం. జమీన్ రైతు కూడా వాళ్ళకి ఏంటంటే రామమూర్తి గారు తర్వాత ఈయనే కరస్పాండెంటు, ఈయనే వార్తలు రాస్తాడు, ఈయనే సబ్ ఎడిటరు, అన్నీ ఈయనే అంటే మీకు ఆ రోజుల్లో చాలా తక్కువ. నేను ఆ ఉద్యోగం చూసి పోయి ఎంత పెద్ద ఉద్యోగం అనుకునేవాడిని, అసూయపడేవాడిని. ఆయన వెళ్ళిపోయినప్పుడు చూస్తే 300 రూపాయలు అక్కడ జమీన్ రైతుల జీతం. నేను ఇక్కడ సర్వోదయ కాలేజీ 250 రూపాయలతో చేరాను. రిటైర్ అయినప్పుడు నేను ఈరోజు పెన్షన్ నాకు 1 లక్ష పైన వస్తుంది. సరే, ఆ రోజుల్లో అలాంటి ఉద్యోగాలు జర్నలిజం మీద ప్రేమతో చేశాడు. డబ్బు కాదు, ఆ జర్నలిజం మీద ప్రేమతో చేశాడు. కెరీర్ మొదట ఆయనకున్న ఎంకామ్ డిగ్రీతో కడప జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ లేదా అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్కి మేనేజర్ లాంటి సెక్రటరీ పదవి ఇచ్చారు. అది రాజకీయ నాయకులు నడిపేది. మొత్తం మీద 1.5 సంవత్సరం నడిపాడేమో అక్కడ.
ఆ ఉద్యోగం భరించలేక ఒత్తిళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఎటో వెళ్ళిపోయి కొంతకాలం తిరిగి యోగి వేమన్లాగా గడ్డాలు పిచ్చివాళ్ళలాగా చినిగిపోయిన గుడ్డలతో వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళు గుర్తు కూడా పట్టలేక సరే ఇదంతా చేసి ఇట్లా ఉంటే ఏదైనా మాట వినడని చెప్పి ఇక్కడ జమీన్ రేట్లో ఉద్యోగం ఇప్పించారు. ఆ తర్వాత మద్రాసులో తెలిసిన వాళ్ళ అమ్మాయిని ఇప్పించి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆవిడ DKW కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా కెమిస్ట్రీ, తర్వాత ఆవిడ రిటైర్ అయ్యారు. రిటైర్ అవ్వగానే చనిపోయారు. అట్లా ఉంచుతాం. కాబట్టి అక్కడ నెల్లూరులో పెళ్లి చేసిన తర్వాత జమీన్ రేట్లో 64 నుంచి 71 చివరి దాకా పనిచేశాడు కుదురుగా. 64 నుంచి 71 దాకా దాదాపుగా 10-11 సంవత్సరాలతో 10 సంవత్సరాలు పనిచేశాడు. ఆ రోజుల్లో అతను మహా ప్రసిద్ధుడైనటువంటి జర్నలిస్టు. ఎక్కడికి పోయినా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. మీరు అన్నారు మైపాడు హత్య కేసు కూపీలాగి దాన్ని మొత్తం ప్రపంచానికి అక్కజేళ్ళిద్దరిని పాడు చేసి చంపేశారు. మైపాడు 1971 వేసవి మే జూన్లో ఆ కేసు లాగింది. ఎంత ఇదేంటి ఇలస్ట్రేటెడ్ వీక్లీ వాళ్ళు వచ్చి దాన్ని రిపోర్ట్ చేసినప్పుడు కూడా బంగోరే ఇన్వెస్టిగేషన్ వల్ల ఈ కేసు బాగా పైకి వచ్చిందని చెప్పారు. ఎవరికెవరికో ఇద్దరికి పడ్డది కానీ అసలు హంతకులు ఎట్లా అవన్నీ తెలియదు. తప్పించుకున్నారు. దురదృష్టవంతులు 2 అమ్మాయిలు DKW చదివేటువంటి అమ్మాయిలు ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఎదురుగా వాళ్ళ ఇల్లు చనిపోయారు. వాళ్ళ దానిలో కేసులో ప్రతి వారం వారం ఎక్కడ పడితే వార్త వస్తే చాలు ఎవరు చెప్పినా అట్లా దాన్ని జమీన్ రేట్ హైలైట్ చేసింది. అంటే వాళ్ళు తీసుకున్నారు ఆ కేసును. అంటే ప్రెషర్స్ అన్నిటి వ్యతిరేకించి పోలీసుల నుంచి ఆ కేసు ప్రధానంగా ఇన్వెస్టిగేట్ చేసేవాడు ఇతను. ఇలస్ట్రేటెడ్ వీక్లీ దాని గురించి వాళ్ళ బాంబే నుంచి వాళ్ళ మనుషులు వచ్చి దాని మీద ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఈ కేసు అంతా కూడా బంగోరే పరిశోధించాడని రాశారు. అలా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ప్రేమ. తర్వాత స్థానిక చరిత్ర. ఆ ఉన్నన్ని రోజులు 10 సంవత్సరాల్లో లోకలిస్ట్ అనే పేరుతో చర్చిల చరిత్ర, మసీదుల చరిత్ర, వీధుల చరిత్ర, సత్రాల చరిత్ర పెద్ద గౌరవంగా నెల్లూరుకి చెప్పిన జర్నలిస్టు. అంటే వీళ్ళు వాళ్ళని కాదు, అలాగ నెల్లూరు చరిత్ర స్థానిక చరిత్ర అంతా కూడా బయటికి తీసి అలా పనిచేయడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో నెల్లూరులో నేలనూతల శ్రీకృష్ణమూర్తి గారు అనే ఒక గొప్ప అడ్వకేటు, చరిత్ర అంటే సాహిత్యం అంటే అభిమానం ఉన్నవాడు మూలపేటలో ఉండేవారు. ఈ యువకులందరికీ కూడా ఆయన అంటే చాలా ప్రేమ. ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన స్ఫూర్తితో ఆయన ఒంగోలు వెంకటరంగయ్య అనే స్థానిక చరిత్రలో నెల్లూరు జిల్లాకు దారి చూపినటువంటి గొప్ప రచయిత, లాయరు. ఆయన స్ఫూర్తి ఆయనకు వస్తే ఆ స్ఫూర్తి KVR, బంగోరే, ఆ తర్వాత నేను, పెన్నేపల్లి గోపాలకృష్ణ, ఇలా చాలామంది మేము పనిచేసాం. కాబట్టి ఆ స్ఫూర్తి NS కృష్ణమూర్తి ఇచ్చారు. నెల్లూరు జిల్లా పనిచేస్తున్న రోజుల్లోనే ఆయనకు తిరుపతిలో వచ్చింది ముందు, US కాన్సులేట్లో వచ్చింది. BSR కృష్ణ అని ఆయన గొప్ప జర్నలిస్టు, అమెరికన్ రిపోర్టర్కు ఆయన తెలుగు వర్షన్కి ఎడిటర్. ఆయన ఉద్యోగం పిలిచి ఇచ్చారు చాలా గౌరవంగా. ఇక్కడ జమీన్ రేట్లో మానుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. ఒకే ఒక సంవత్సరం పనిచేశాక భారతదేశానికి అమెరికాకు వచ్చినటువంటి స్నేహ సంబంధాలు బెడిసి కొట్టడంతో వీళ్ళందరినీ ఉద్యోగాలు తీసేశారు. ఆ పత్రికలన్నీ మూసేశారు. సో బంగోరే నిరుద్యోగి అయ్యాడు 71, 72 కల్లా. ఇంకా 72 నుంచి ఫుట్బాల్లో బాలు అలా తిరిగినట్టుగా ఒక చోట స్థిరం లేకుండా తిరిగి. సార్ ఆయన చాలా డేర్గా వార్తలు రాసేవాడు, అదేవిధంగా భయపడే అంటే ఒకటి నెల్లూరు జిల్లాలో రెడ్లు కాబట్టి కొంచెం స్టేటస్ ఉంది, రెండోది నోరున్నవాడు, రెండోది కూపీ లాగడంలో అంటే నేను వీళ్ళని లాగకూడదు, వాకీవాడు, రిక్షావాడు, బండివాడు అని లేదు. ఎక్కడికైనా పోయి ఏదో ఒక విధంగా ఒక విషయం సేకరించారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, పరిశోధక జర్నలిస్టు, డిటెక్టివ్స్ చేసే పని కూడా చేసేవాడు అనమాట. జమీన్ రైతు కూడా సహాయం చేసింది. రామ్మూర్తి గారు ఆ స్వేచ్ఛనిచ్చింది. తను ఏం రాసినా
వేయడానికి. ఇతనికి ఒక లోకలిస్ట్ అనే పేరుతో కూని రాగాలనే కాలం వారం వారం రాసేవాడు. ఆ కాలంను చదవడం కోసం నెల్లూరు జిల్లాలో ప్రతి వాళ్ళు ఆ పేపర్ కొనేవాళ్ళు. బంగోరే ఒక వారం రాయకపోతే పెద్ద లోపం. మరోజు మనం హోటల్లో కాఫీ తాకపోతే టిఫిన్ చేయకపోతే అట్లా ఉండేది. కాబట్టి అతనికి ఒక సినిమా స్టార్ లాంటి ఇది చాలా చుట్టూ ఒక వచ్చింది, పేరు వచ్చింది, ప్రఖ్యాతి. ఇప్పుడు ఈ పుస్తకంలో బంగోరే జాబులు అని ఇచ్చారు అంటే ఎట్లా ఇవి ఇది బంగోరేకు పుస్తకాలంటే ఇష్టం, విషయాలంటే ఇష్టం కాబట్టి ఆయనకు రాసిన వాళ్ళు ఉన్నారు, ఆయన పెద్దవాళ్ళకు రాసిన 100 మందికి రాశాడు. అయితే నాకు బంగోరే మిత్రుడు కావడం చేత ఒకసారి అనిపించింది, నేను పెన్నేపల్లి గోపాలకృష్ణ బంగోరే తర్వాత జమీన్ రేట్లో ఓ 10 ఏళ్ళు పనిచేశాడు. నేను వెళ్ళిపోయాక 71లో రిజైన్ చేసి అమెరికా కాన్సులేట్కి వెళ్ళిపోయాక ఆయన చేర్చుకున్నారు. ఆయన కూడా 10 ఏళ్ళు పనిచేసి 83లో వెళ్ళిపోయాడు. అయితే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సే. ఆయన మీద నేను ఒక పుస్తకం తీసుకొచ్చాను, ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ వదిలిపెట్టేసిన పుస్తకం తెచ్చాను, నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి. ఆమె లేఖలు అనే పేరుతో ఎంఎస్కో వాళ్ళు 2017 18లో వేశారు ఆ పుస్తకం. అప్పుడు నాకు అనిపించింది ఇతను కూడా నాకు అంతే ఫ్రెండ్ కదా, ఇతనికి ఏమైనా చేద్దాము అని అనిపించింది. ఇతను చనిపోయాక ఇతని గురించి పరిశోధన కానీ ఏమీ జరగలేదు. వాళ్ళ ఫ్యామిలీ, ఆ అమ్మాయి చనిపోయింది, ఎవరు పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఏం చేయలేదు. అప్పుడు నేనేం చేశానంటే నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి వివిధలు రాశాను. బంగోరే మీకు ఎవరికైనా ఉత్తరాలు రాసి ఉంటే ఆ ఉత్తరాలు జెరాక్స్ కాపీలు పంపండి, నేను మీ కృతజ్ఞతతో ఉత్తరాలన్నీ వేస్తానంటే రామకృష్ణ, వకుళాభరణం రామకృష్ణ, కేవీఆర్ ఇట్లాంటి వాళ్ళందరూ ఇచ్చారు. కేవీఆర్ లేరు అనుకోండి, అంటే వీళ్ళ స్నేహితులు ఆయన ఎవరెవరికి రాశారో వాళ్ళ బుచ్చిబాబుకి చాలా రాశాడు. కానీ బుచ్చిబాబు మీద ఒక డాక్టరేట్ చేసిన కాత్యాయన్ అనే అమ్మాయి ఆ లెటర్స్ యొక్క సారాంశం మాత్రం ఇచ్చింది. అందరి దగ్గర తీసుకొని ఆ 100 చిల్లర లెటర్స్ను నేను ఈ పుస్తకంగా వేసాను. ఇంగ్లీష్లో లాస్ట్ లెటర్ దాకా వేసి, లాస్ట్ లెటర్ కూడా ఉంది. ఆ లాస్ట్ లెటర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏదో బాక్రానంగల్ డామ్ దగ్గర రాసి, అయ్యా దీన్ని పోస్ట్ చేయండి అని, డియర్ సుమిత్ర, సుధీర్ అండ్ సాగర్ అండ్ అదర్ కిత్ అండ్ కిన్ అని ఒక రాసి ఉత్తరం అక్కడ పెట్టేశారు. చనిపోయే ముందు ఏం రాశారు సార్? ఒక్కసారి లెటర్లో ఉంది. మీరే చదివితే బాగుంది. ఏముంది, ఆయన భార్య బిడ్డలకు రాశాడు. దాని మీద ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ అని ఇన్లాండ్ కవర్ మీద 19/11/82లో రాశాడు. రాసి ఆ బాక్రానంగల్ డ్యామ్ నుంచి దూకేశాడు, సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందు ఒక నెల రోజులు ఆయన ఆంధ్రదేశం నుంచి వెళ్ళి చాలా చూశాడు. పవిత్ర క్షేత్రాలు, కాశీ వెళ్ళాడు, కేదార్నాథ్ వెళ్ళాడు, బద్రీ వెళ్ళాడు, ఎక్కడెక్కడికో వెళ్ళాడు, నాకు తెలియదు. వెళ్ళి చివరికి బాక్రానంగల్కి వెళ్ళి ఆ డ్యామ్ నుంచి దూకుతూ అక్కడ లెటర్ పెట్టాడు. ప్రకృతి ప్రేమకుడు అంటారు ఆయన. ట్రావెల్స్ అంటే తిరగడాలు, ప్రకృతి ప్రదేశాలు చూడడం, గొప్ప వాళ్ళని కలవడం, అంటే చాలా వైవిధ్యాలు, భిన్నమైన కోరికలు, ఆశయాలు, ఇష్టాలు ఉన్న మనిషి. సినిమాలు, నేను జమీనట్లో నేను చాలా సినిమాలు ఈయన ప్రోత్సాహంతో, బంగోరే ప్రోత్సాహంతో, గోపి గారి ప్రోత్సాహంతో రాశాను సినిమాల మీద. ఈయన ప్రోత్సాహంతో నేను వెంకటగిరి జమీందారు వాళ్ళ లైబ్రరీ మీద రాశాను. ఈయన అడిగితే అప్పుడు ఇంకా స్టూడెంట్, నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఆయన ఏం చేశాడంటే వెంకటగిరి వ్యాసానికి ఆయన ఏం చేశాడంటే వెంకటగిరి గ్రంథాలయం, దాని పేరు సరస్వతి నిలయం, సజీవ సమాధి అని పెట్టాడు శీర్షిక. నేను అక్కడే పనిచేస్తున్నా 6 నెలలు 7 నెలల నుంచి. రాజా గారు పిలిపించి అతను బయటికి పంపించేసాడు అని చెప్పి తాళం వేసుకున్నారు లైబ్రరీకి. ఆయనకి నాకు నష్టం అవుతుంది తెలియదు. సజీవ సమాధి కొరవంతా నేను రాసింది, ఆ పై పెట్టిన బ్యానర్ అతనిది. అతనికేమో పత్రిక బ్రహ్మాండంగా అమ్ముడు పోయింది, పేరు వచ్చింది, నన్ను ధరివేశారు అక్కడి నుంచి. మొట్టమొదటి చదువుకొని చేసిన సహంలో వచ్చేసాను. సరే అనుకోండి, అది వేరే విషయం. జర్నలిస్ట్గా ప్రఖ్యాతుడు, ధైర్యం. వెంకటగిరి రాజా గారికి వ్యతిరేకంగా రాయాలంటే కష్టం కదా. నేను కష్టం, ఆయనకు కష్టం. కానీ ఆ రోజులు అలా జరిగింది. వేసి అక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత శవం కనపడలేదు. ఆ ఉత్తరం పోలీసులు వాళ్లకు చేతికి ఇచ్చారు ఎవరో, అంటే అక్కడ పెట్టేసి దూకేశాడు. ఆ చలికి డ్యామ్ అడుగుకి వెళ్ళిపోయింది. డ్యామ్ 500 అడుగులు ఎత్తంత ఉంది కదా, నీళ్లు అడుగుకి వెళ్ళిపోయింది, దొరకలేదు. ఆ ఉత్తరం పోలీసుల ద్వారా నెల్లూరు పంపించారు కుటుంబానికి. జమీన్ రేట్లో వేశారు.
ఒక 6 నెలల తర్వాత బాడీ ఇంటాక్ట్గా పైకి వచ్చింది. పైకి వస్తే వాళ్ళు తీసి ఆ బట్టలు అవన్నీ ఆయన ఒంటి మీద అట్లే ఉన్నాయి, ఏం చెడిపోలే, బట్ తయారు చేసి ఆయన శవాన్ని అక్కడే కాల్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. వీళ్ళకి చెప్పారు బట్టలు వచ్చి తీసుకుపోండి, మనిషి పోయి ఆ బట్టలు తెచ్చుకున్నారు, ఒక మనిషి పంపించి. ఆమె ఇంకా 2 కొడుకులు చిన్నవాళ్ళు 16-17 ఏళ్ళ వాళ్ళని చదివించింది. వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆమె కూడా అమెరికాకి వెళ్ళిపోయింది. ఆయన భార్య డీకేడబ్ల్యూలో రిటైర్ అయ్యి ఆ పక్క సంవత్సరమే చనిపోయింది ఆవిడ. ఎక్కువ కాలం రిటైర్ అయిన సంవత్సరం లోపల. సార్ ఇప్పుడు అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఇతను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన? ఎందుకంటే స్థిరత్వం లేకుండా ఉండడం ఒకటి, ఎక్కడ ఇమడకపోవడం ఒకటి. ఇప్పుడు మనం ఉద్యోగం చేసే చోట ఇమడాలి, కాంప్రమైజ్ కావాలి, కాంప్రమైజ్ కాలేడు. ఆ ఉద్యోగాలు చేస్తాడు, కాంప్రమైజ్ కాకపోతే కష్టం కదా. కొన్ని చోట్ల వాళ్ళు చెప్పినట్టు రాయాలి, లేకపోతే రాయకుండా ఉండాలి. టీవీ వాళ్ళైనా అంతే, సినిమా వాళ్ళైనా అంతే. పత్రికలో వ్యాసం రాద్దామంటే ఆ పత్రికలో వాళ్ళు ఇది రాయకూడదంటే రాయలేము. అలా తనకిష్టం ఉండదు. జమీన్ రేట్లో ఉన్నప్పుడు ఆ స్వాతంత్రం ఇచ్చారు రామ్మూర్తి గారు. కొరవ పత్రికలకు వెళ్ళేటప్పటికి కొరవ చోట్ల అధికారులు వేమన దగ్గరికి వెళ్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఈయన వేమనకు పరిశోధక బ్రాంచ్కి హెడ్. ఐఏఎస్ ఆఫీసర్తో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఎదురిచ్చాడు. వాళ్ళు ఇమడలేకపోవడం, స్వేచ్ఛగా రాయడం ఇట్లాంటి వాటి వల్ల కుదురుగా ఉండలేకపోయాడు. ఆంధ్రజ్యోతి వాళ్ళు తీసుకున్నారు, అక్కడ కొద్ది రోజులు పనిచేశాడు. ఆంధ్రజ్యోతిలో కూడా వాళ్ళు తీసేయలేదు. అక్కడి నుంచి బ్యాంక్కి వెళ్ళాడు, అక్కడ పనిచేశాడు కడపలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు. అది అక్కడ పోయింది, దేశదిమ్మరిగా తిరిగారు. తర్వాత వాళ్ళ అక్క దగ్గర తీసి చదివి పెళ్లి చేసి మళ్ళీ ఎక్కడ జమీన్ రేట్లో ఉద్యోగం ఇప్పించింది. జమీన్ రేట్లో 10 ఏళ్ళు చేశాడు, 71 దాకా చేశాడు. 64 నుంచి 71 అంటే 8-10 ఏళ్ళు చేశాడు. ఇంత లోపల యుఎస్ కాన్సులేట్లో ఉద్యోగం వచ్చింది. 1 సంవత్సరం చేశాక కాన్సులేట్లో అన్ని ఉద్యోగాలు పోయినాయి. ఆయన కూడా వాళ్ళు 50,000 ఇచ్చి ఎక్కడైనా తిరిగి ఉద్యోగం సంపాదించుకో అని చెప్పి ఆ విమానాల ఖర్చులు కూడా ఇచ్చారు. ఆ తిరిగి తర్వాత తిరుపతిలో అమలు చేశాడు. ఇది బ్రౌన్ ఒక 5 ఏళ్ళు. ఆ ప్రాజెక్ట్ మూసేశారు. ఆ ప్రాజెక్ట్ అయిపోగానే బ్రౌన్ లైబ్రరీ కడపలో ఉంది. కడపలో కాదు, తిరుపతిలో బ్రౌన్ మీద పరిశోధన చేసి బ్రౌన్ అచ్చు వేసిన పుస్తకాలను రివైజ్ చేసి ప్రచురించే డిపార్ట్మెంట్ జిఎన్ రెడ్డి గారు అధిపతి, ఈయనను వేసుకున్నారు సహాయకుడిగా. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ఆ పుస్తకాలు వచ్చి అయిపోయాయి. వాళ్ళు అక్కడ ఉద్యోగం అయిపోయింది. భార్య ఉద్యోగం చేస్తుంది కాబట్టి. మీరు ఆయనకు మంచి స్నేహితులు అయితే, మీరు మీతో ఎవరైనా ఆయన ఏమైనా పాలు పంచుకునేవాడా ఏదైనా ఇబ్బందులు కానీ? ఆయన అంటే నేను ఆయనకన్నా చిన్నవాడిని, 4-5 ఏళ్ళు కదా. నేను నాకన్నా ఆయన 4-5 ఏళ్ళు పెద్దవాడు. నా దగ్గర చాలా చనువుగా ఉండేవాడు. మాకు కామన్గా కావల్లో కేవీ రమణారెడ్డి గారు ఫ్రెండ్, ఆయనకు నాకు. కేవీఆర్ ఈయనంటే చాలా ఇష్టం. అంటే నెల్లూరులో ఆయన విపరీతంగా ప్రేమించినటువంటి వాళ్ళల్లో కావలి కాలేజీ కేవీ రమణారెడ్డి గారు. అక్కడ వకుళాభరణం ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ గారు, ఇట్లా ఆయనకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. ఆ ఇష్టమైన వాళ్ళలో నేను కూడా ఒకడిని. కాకపోతే ఆయనకి ఏంటంటే ఇష్టం అయిష్టం అనేది స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీతో నాకు పరిచయం ఉంది, ఆయనకు మీతో ఇష్టం లేకపోతే మాట్లాడితే ఓర్చుకోలేడు. అలాంటి ఒక రకమైనటువంటి గుణం ఉంది. అలాగా ఉన్నందువల్ల కొంతకాలం తర్వాత నాకు దూరం అయిపోయాడు. సార్ ఆయన మొత్తం ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ వార్తలే రాసేవాడా? కాదు, ఆయన చేసిన పనులు ఒకటి పరిశోధన. ఆ పరిశోధనలో సిపి బ్రౌన్ మీద చేసిన పరిశోధన ఎస్వి యూనివర్సిటీలో పుస్తకాలు వాళ్ళు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన సొంతంగా దీనిలో పనిచేస్తున్నప్పుడే జమీన్ రేట్లో మాలపల్లి ఉన్నవా మాలపల్లి నవల మీద తీసుకొని దాన్ని 3 సార్లు నిషేధించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఉన్నవ మాలపల్లి మీద నిషేధాలు అనే పేరుతో ఎందుకు నిషేధించారు, ఏ కారణాలతో నిషేధించారు, ఎందుకు ఎలా జరిగింది, అందులో ఏమి చెడ్డ ఉన్నది, అవన్నీ కలిపి ఒక బుక్ వేశాడు. ఆయనే వేసుకున్నాడు. అది ఒక బుక్. ఆయన ఉన్నవా మాలపల్లి మీద
నిషేధాలు అని ఆయన వేసుకున్నది. 1967లోనే జమీన్ రేట్లో పనిచేస్తున్నప్పుడు ఆయన చేసిన గొప్ప వర్క్ ఏంటంటే కన్యాశుల్కం నాటకం మొదటి ప్రతిని సంపాదించాడు. అది దొరకలే ఎక్కడ. కన్యాశుల్కం 2 సార్లు వచ్చింది. 1892లో వచ్చింది ఒకసారి, 93లోనూ. ఆ నాటకం గురజాడ అప్పారావు గారు ఒక స్కెలిటన్ లాంటిది, దాన్ని సంస్కరించి బాగా మార్పులు చేసి ఆ నాటకాన్ని 1909లో ఇప్పుడు మనం చదివే నాటకంగా వేశాడు. అంటే ఒకే నాటకానికి 2 ఎడిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్. సెకండ్ ఎడిషన్ వచ్చాక 1892లోనూ 93లో వచ్చిన ఎడిషన్ ఎవరికి దొరకకుండా పోయింది. ఆయన మద్రాసులోనూ ఎక్కడ దాన్ని పట్టుకొని తెచ్చి నెల్లూరులో కూర్చొని దానికి బాగా వ్యాఖ్యానం రాసి అందులో వచ్చే మనుషుల పేర్లు, ఊళ్ళ పేర్లు, ప్రదేశాల పేర్లు, కొన్ని మాటలు అవన్నిటికీ వ్యాఖ్యానం రాసి వచ్చేసాడు. ఆయనకు చాలా గొప్ప పేరు తెచ్చిన పరిశోధకుడుగా అది పుస్తకం. అందులో నోట్స్తో కూడా రాశాడు. ఆ నోట్స్ చాలా పేరు తెచ్చింది. మాలపల్లి నిషేధాల మీద కూడా పరిశోధనే. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇక్కడి నుంచి ఏం రిపోర్ట్లు పంపారు, గుంటూరు నుంచి వాళ్ళు అక్కడి నుంచి ఏం పంపారు, ఎందుకు వాళ్ళకు అఫెన్ చెడ్డగా అయింది, మాలో ఈయన రాసిన పుస్తకంలో ఏం చెడుకుంది వాళ్ళకు బ్రిటిష్, అవన్నీ పరిశోధించి పుస్తకం వేశాడు. రెండోది కన్యాశుల్కం మీద నిషేధాలు. అవి మొదటి కన్యాశుల్కాన్ని పరిష్కరించి 1967కే తెచ్చాడు. ఆ రోజుల్లోనే జే మంగమ్మ అనే అమ్మ బుక్ ప్రింటింగ్ ఇన్ ఇండియా, చిత్తూరు ఆమె, మదనపల్లి ఆమె, జే మంగమ్మ రేడియో న్యూస్ రీడర్ ఢిల్లీలో, తెలుగు న్యూస్. ఆవిడేం చేసిందంటే పిహెచ్డికి ఒక పుస్తకం రాసింది, బుక్ ప్రింటింగ్ ఇన్ ఇండియా. పేరు అట్లా పెట్టింది. కానీ ఆంధ్రదేశంలో తెలుగు పుస్తకాలు ఎప్పటి నుంచి మొదలైనాయి, ఎప్పటిదాకా వచ్చాయి, దాని చరిత్ర ఏమిటి, ఎక్కడ ప్రెస్లు ఉన్నాయి, ఇదంతా రాసింది. ఆ పుస్తకాన్ని ఆయన నెల్లూరులో పబ్లిషర్గా ఉండి అచ్చు వేసి అమ్మాడు, అమ్ముకున్నాడు. జమీన్ రేట్లో పనిచేస్తున్నాడు. చేస్తూనే ఇది 2 పుస్తకాలు నెల్లూరులో వేశాడు. మంగమ్మ పుస్తకం వేశాడు, తన కన్యాశుల్క నాటకం కూడా వేశాడు. మళ్ళీ 3వ పుస్తకం మాలపల్లి మీద నిషేధాలు, 3 పుస్తకాలు కూడా నెల్లూరులో ఉన్నప్పుడే చేశాడు. తర్వాత తిరుపతిలో ఉన్నప్పుడు సిపి బ్రౌన్ మీద పరిశోధన చేసేటప్పుడు బ్రౌన్ వేసిన పుస్తకాలన్నీ కూడా రీప్రింట్స్గా ఈయన నోట్స్తో జిఎన్ రెడ్డి గారి పేరుతో అక్కడ వేశాడు. అది ఆ తర్వాత వేమన అక్కడికి వెళ్ళాడు. వేమన మీద వాళ్ళు ఏం చేశారంటే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు కలిపి సహాయం చేసి వేమన మ్యానుస్క్రిప్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, రాతప్రతులు ఫ్రాన్స్లో ఉన్నాయి, దాన్ని కాపీ చేయించి ఫిల్మ్ తెప్పించారు. ఇలాగ అన్నీ తెప్పించి పరిశోధన చేశాడు. కానీ ఆ వేమన పరిశోధనలో కూడా ఈయన పేరు వేయకుండా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఎవరు నాకు గుర్తులేదు, హైదరాబాద్లో ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువగా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ పేర్లు వాళ్ళు వేశారు. అసంతృప్తి ఉండింది. అక్కడ వాళ్ళు ఉద్యోగం నుంచి కూడా తీశారు. కోర్టుకు పోయి ఒక 4 నెలల ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ ఫస్ట్ ఇచ్చిన సంవత్సరం కాగానే వచ్చేసాడు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆయన పిలిచారు. ఇందాక చెప్పాను, వైస్ ఛాన్సలర్ ఆవుల, ఆయన పేరుంది ఆవుల గోపాల కృష్ణరావు ఆయన పేరు, ఆయన గారు వైస్ ఛాన్సలరు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ సర్ సిఆర్ రెడ్డి దాని మొదటి వైస్ ఛాన్సలర్, దాని స్థాపకుడు. ఆయన 100 years కాబట్టి ఆయన సేకరించిన వ్యాసాలు అన్నీ సేకరిస్తే పుస్తకాలు రాసిన ఇంట్రడక్షన్స్ అవన్నీ కూడా బంగోరి అని పనిచేయమన్నారు. 1 సంవత్సరం పనిచేశాడు. కానీ నిరాశ ఏంటంటే ఆయన పేరు వేయకుండా అక్కడ ప్రొఫెసర్ పేరు. ఇవన్నీ అతనికి ఆయన చేసిన పని ఏంటి, కృషి ఏంటి, పరిశోధన ఏంటి అని ఒక నిరాశ, సమాజం మీద ద్వేషం, కోపం, ఒక పిచ్చి కోపం కూడా తయారైపోయి ఆయన మామూలుగానే ర్యాష్ మనిషి ఇట్లా తయారయ్యాడు. చివరికి తర్వాత ఆయన రాసిన వ్యాసాలన్నీ జమీన్ రేట్లోనే ఉన్నాయండి. జమీన్ రేట్లు అంతర్జాలంలో నెట్లో ఉన్నాయి. ఎవరైనా 1964 నుంచి 71 దాకా చివరి దాకా ప్రతి వారం చూస్తే ఆయన బంగోరే
లోకలిస్టు, బండి గోపాల్ రెడ్డి 3 పేర్లతో రాశాడు. సార్ ఇప్పుడు సుమారు ఈ బుక్స్లో ఎన్ని జాబులు మీరు 135 జాబులు అయినా ఉన్నాయి. 135. సుమారు 135 ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర మళ్ళీ ఒక 50 జాబులు ఒక ఆయన పంపించాడు. చూస్తూ ఎడిట్ చేస్తున్నాను. ఈయనకి సంబంధించి ఈయన రాసినవి ఏంటంటే ఎవరి దగ్గర పుస్తకం ఉంది నాకు కావాలి. ఆ రోజుల్లో ఇంత ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు కదా. నాకు కావాలండి పుస్తకం కాపీ ఇస్తారా, నేను చదువుకొని ఇస్తానని చెప్పి జెరాక్స్ కూడా లేదు. 64కి జెరాక్స్ లేదండి. అందువల్ల పుస్తకాలు వాళ్ళు పంపించడం, మళ్ళీ వాళ్ళకి పంపించడం అట్లాంటి. సార్ ఫొటోస్ కూడా ఎవరి దగ్గర లేవండి, మీరే సంపాదించారు. ఒకటే ఫోటోనండి. నేను ఈయనను ఈ ఫోటో పెట్టి వికీపీడియాలో ఆయన పేరుతో ఆయన రాశారు. 10 ఏళ్ళు అయిందండి. ఓకే. బండి గోపాల్ రెడ్డి అనే పేరుతో బంగోరే అని కొట్టినా కూడా వికీపీడియాలో వ్యాసం వస్తుంది. ఇది ఈయన పుట్టింది, మరణించింది, ఏం ఉద్యోగాలు చేసిన ఫోటో కూడా పెట్టా. ఇది వికీపీడియాలో వ్యాసం తప్పితే అది ఒక అధికారికమైన వ్యాసం. ఆయన చనిపోయిన తర్వాత జమీన్ రైతు వాళ్ళు రాశారు కొన్ని వ్యాసాలు. కేవీ రమణారెడ్డి లాంటి వాళ్ళు కొన్ని వ్యాసాలు రాశారు, అవి ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరిన్ని బంగోరే గురించి మంచి విషయాలు పుస్తకం చూపించండి. ఓకే ఓకే. ఇది పరిస్థితి. అంటే బంగోరే అంటే బండి గోపాల్ రెడ్డి. ఇతను 8 దశాబ్దాల కిందట ఒక సీనియర్ జర్నలిస్టుగా పలు పత్రికల్లో పనిచేశారు. ఆయన ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. ఆయన పుస్తకం సంపాదకులుగా కాళిదాసు పురుషోత్తం గారు చేశారు. అంటే ఆయన సంబంధించిన రాసిన లేఖల్ని మొత్తం సేకరించి ఒక పుస్తక రూపంలో ఇది చేయడం జరిగింది. ఇంకా మరికొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా సపరేట్గా ఒక పుస్తకాన్ని చేస్తామని కూడా కాళిదాస్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్